రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో 815 టీఎంసీల కృష్ణానదీ జలాలు సముద్రం పాలైనట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇది గత 20 సంవత్సరాలుగా జరుగుతోందని తెలిపారు. ఈ ప్రాంతం అవసరాలకు ప్రాజెక్టులకు ప్రభుత్వం కేటాయించిన నీళ్లు 199.53 టీఎంసీలు మాత్రమేనని, గత 40 సంవత్సరాలకు ముందే ప్రారంభించిన హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ, శ్రీశైలం కుడికాలువ, సోమశిల హై లెవెల్ ఎత్తిపోతల పథకం, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. పోలవరం, అమరావతి తమ ప్రాధాన్యతగా ప్రకటించుకున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వారి తీరుతో కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తీవ్ర అన్యాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన తరతరాలుగా రాయలసీమ కరువు పీడిత ప్రాంతంగా అభివృద్ధికి నోచుకోకుండా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ వలస బతుకులు బతుకుతూ రాయలసీమ జనం ఉన్న విషయం మనకందరికీ తెలుసు. కానీ ఇక్కడ రాయలసీమలోనే ప్రవహిస్తున్న కృష్ణానదీ జలాలు ప్రతి సంవత్సరం 800 నుంచి 1000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎప్పుడో రామారావు గారు 40 ఏళ్లకు ముందు ప్రతిపాదించిన నీటి ప్రాజెక్టులన్నీ కూడా వాటి కోసం కేటాయించిన నీళ్లు చూస్తే మనకు దాదాపు 199 లేక 100 టీఎంసీలకు మాత్రమే. కాబట్టి నీళ్లు లేకపోవడం ప్రాజెక్టుల యొక్క పనికి ఆటంకం కాదు, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం, అవి సీరియస్గా చేయడం కాకుండా ఏదో రాజకీయ నినాదాలుగా మార్చేసిన దానివల్ల ఈ ప్రాంతం దగాకు గురవుతున్న విషయం మనందరం కూడా గమనిస్తున్నాం. వాస్తవంగా ఈ ప్రాజెక్టులన్నీ ప్రతిపాదించే ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో దాదాపు 24 లక్షల ఎకరాల పైన నీరు అందుబాటులోకి వస్తుంది, సాగుకు వస్తుంది. అదేవిధంగా మన గ్రామాలకన్నింటికి కూడా మంచినీటి సౌకర్యం కూడా వచ్చే అవకాశం ఉంది. రామారావు 83లో తెలుగుగంగ తీసుకురావడం జరిగింది. అది ఇంకా అసంపూర్తిగానే ఉంది, పూర్తి కాల. కొంత పర్సంటేజ్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని పూర్తి చేసే ఆలోచనలో లేరు వాళ్ళు, దానికి నిధులు కేటాయించడం లేదు. దాని తర్వాత గాలేరు నగరి 3 దశాబ్దాల క్రితం మన కడకంబాడి దగ్గర స్తూపం నిర్మించారు గాలేరు నగరికి సంబంధించి. ఈ 3 దశాబ్దాల్లో మూడు పర్యాయాలు ఆ యొక్క ప్రాజెక్టులంతా మారింది. అలైన్మెంట్ 3 పర్యాయాల అలైన్మెంట్ మారి మన తిరుపతికి సంబంధించి ఆ నీళ్ళు రావటం లేదు. ఇప్పుడు అది డైవర్ట్ అయిపోయింది, దాన్ని పూర్తిగా పట్టించుకున్న వాళ్ళు లేరు. తర్వాత హంద్రీనీవా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఆయన ఎన్నికలు వచ్చేటప్పటికి దాని ఎత్తిపోతలతో కుప్పానికి తాగే నీళ్ళు తీసుకోవాలని చెప్పి దాని ఏదో కొంతవరకు అప్పటికప్పుడు తాత్కాలికంగా చూపించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా పట్టించుకున్న పాపాన్ని పోనేలేదు. అదేవిధంగా ఎస్ఎస్ కెనాల్ సోమశిల స్వర్ణముఖి అది వస్తే మన కాళాశ్రీ ప్రాంతము, కొంత రేణుగుంట మండలాల్లో ఇవన్నీ కూడా పంటలు పండే అవకాశం ఉంటుంది. ఇవేవి కూడా ఏ ప్రభుత్వం మన చిత్తూరు జిల్లాకి పూర్తిగా పట్టించుకున్న పాపాన్ని పోనేలేదు.